రెడ్డి ఫ్యామిలీ ప్యాక్. ఇది ఫ్యామిలీ ప్యాక్. చూద్దాం ఒకటొకటి ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు ఏంటనేది ఇంకా చూద్దాం. పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు, చిన్నపిల్లలు చాక్లెట్లు పంచుకు తిన్నట్టు రాష్ట్రంలో కుటుంబం రాష్ట్ర సంపదను అధికారాన్ని పంచుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుముల రేవంత్ రెడ్డి అను నేను భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసేది. కానీ నేడు రాష్ట్రంలో మాత్రం కుటుంబం చేత, కుటుంబం కొరకు, కుటుంబం వలన అన్నట్టుగానే వ్యవహారం నడుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఓ ఫ్యామిలీ ప్యాకేజ్గా రాష్ట్రాన్ని పంచుకుని పాలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందికి రాష్ట్రాన్ని అప్పగించారన్న చర్చ జరుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు చేయడానికే చేస్తున్నట్టు ఇది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈ ప్రజాబాహుల్యంలో ఉన్నదే మనం ఇలా వార్త రాసు. ఏంటి కథ ఇది? రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాక్, ఒక కుటుంబం 7 గ్యారంటీలు. తెలంగాణకి ఇచ్చిన 6 గ్యారంటీలు పోయినాయి. ఇవి ఫ్యామిలీ గ్యారంటీలు అన్నట్టు. ఏడుగురికి గ్యారంటీ. సూపర్ కేబినెట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ ఫ్యామిలీ ప్రభుత్వంలో పలు వ్యవస్థల్లో అజమాయిషి, మంత్రులను మించి వ్యవహారాలు నడిపిస్తున్నారని విమర్శలు, సీఎం సతీమణి కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం, హోంశాఖ వ్యవహారాలు కొన్ని ఆర్థిక అంశాలు ఆమెనే చూస్తున్నారని టాక్. కొన్ని ఆర్థిక అంశాలు కూతురు నైమిషారెడ్డికి సోషల్ మీడియా విభాగం, అల్లుడికి ఫార్మా కంపెనీలు, బావమర్ది కాంట్రాక్టులు, భూదందాలు సెటిల్మెంట్ల వ్యవహారంలో కొండలరెడ్డిపై ఆరోపణలు, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కొత్త కంపెనీలు పెట్టుబడులపైన అనుమానాలు, పూర్తిగా ఒక కుటుంబం చేతుల్లో బందీ అయిందని విమర్శలు, విపక్షాల విమర్శలపై పెదవిప్పని రేవంత్ కుటుంబం. ఈ 10 నెలల కాలంలో 11 నెలల కాలంలో ఇవన్నీ రెగ్యులర్గా వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలే. అందరికీ నమస్తే. నేను మీ విఆర్ విజయరామరాజు. న్యూస్ లైన్ మంచి న్యూస్ తెచ్చింది. ఇది ఓపెన్గా ఇట్లా తీసుకురావాలి అన్ని న్యూస్ ఛానళ్ళు. ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ లేకుండా 6 గ్యారెంట్లు ప్రజలకు పోయి వీళ్ళ గ్యారెంట్లు ముందుకు వచ్చినాయి. మీ అందరూ తెలుసు, మనం 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. మీరు అసలు బీజేపీని తీసుకొచ్చేది ఉండే తప్పు చేశారు మనం తెలంగాణ ప్రజలందరూ. పోనీ అయింది అయిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ని అయితే చూసినాం, లిక్కర్ కేసు చూసినాం, అలా ఫామ్ హౌస్లు చూసినాం, ఎక్కడ పడితే అక్కడ అప్పుల పాలన చూసినాం. కాబట్టి మన అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నతమ్ములకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకు పేరున ఈ వచ్చే జనరల్ ఎలక్షన్ అన్నా బీజేపీ పార్టీని తీసుకురండి. ప్రతి ఒక్క హిందువులు కళ్ళు తెరవండి. క్రిస్టియన్స్ ఎట్లకెళ్ళయ్యారు బీజేపీకి, ముస్లిమ్స్ కూడా అయ్యారు. ఏమో లోకల్గా ఇట్లా మంచి ఎమ్మెల్యే లీడర్ ఇట్లా ఉంటే లోకల్గా ఆ ఎమ్మెల్యే ముఖం చూసి వేయవచ్చు మైనారిటీస్. అది జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. ప్రతి ఒక్కరు నన్ను దించాలి అసలు ఇమీడియట్లీ రేవంత్ రెడ్డిని. ఇవాళ మావోయిస్ట్ వాళ్ళు కూడా ఒక లెటర్ రాసిర్రు, ఆట్రా ఇట్లా కూల్చేస్తుర్రు, పేదోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ గులగొడుతుండ్రు, ఇది పద్ధతి కాదని చెప్పి ఇవ్వాలనే మీరు న్యూస్ చూడండి. మావోయిస్ట్ పార్టీ జగన్, తెలంగాణ కార్యదర్శి అనుకుంటా జగన్ అతని పేరు, మావోయిస్ట్ పార్టీ లీడర్, అతను కూడా ఒక లెటర్ కూడా ఇచ్చిండ్రు. మీరు కళ్ళు తెరవండి. మన కంటోన్మెంట్ పరిస్థితి మీ అందరూ తెలుసు. ఓటుకు 2000 ఇచ్చి ఆయన గెలిచిండు శ్రీ గణేష్. మీరు ఎక్కడ అట్లీస్ట్ ఆ బీజేపీ క్యాండిడేట్ ఆయన గెలిపించాడు ఉండే పాపం. కాకపోతే ఆయన నాన్ లోకల్ అయ్యిండు, నో ప్రాబ్లం, గెలిపించేది ఉండే. సరే ఏదేమైనా కానీ బీజేపీ పార్టీ హైకమాండ్ కూడా మంచి క్యాండిడేట్లను సెలెక్ట్ చేయాలి, లోకల్ వాళ్ళకి ఇవ్వాలి టికెట్. లీడర్లు కూడా ఉన్న ఫ్యాక్ట్ పెట్టాలి హైకమాండ్ ముంగట అని నేను కోరుతున్నా. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్లో సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా ఎమ్మెల్యేలు కరెక్ట్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ పద్ధతిగా పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు 1, 2, 2, 3 ఎమ్మెల్యేలు మంచి వాళ్ళు ఉండవచ్చు. కానీ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. నేను మీ విఆర్ విజయరామరాజు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ.